గుంటూరులోని సంజీవయ్య నగర్లో జరిగిన తొలి అడుగు సుపరిపాలన కార్యక్రమంలో మంత్రి ఫరూక్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని మంత్రి ఫరూక్ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయేసరికి వైసీపీ అధినేత జగన్ కి మతి పోయిందని విమర్శించారు. సార్ ఇక్కడ చూడండి సార్ ఎమ్మెల్యే వెనక్కి పండి
ऐसे रख लेना चाहिए। ये साल में लेते हैं पुराना जंतु तो ऐसे रखो जितने शुरू होता है दिला అందరికీ నమస్కారం. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గానికి పెద్దలు మంత్రివర్యులు మైనార్టీ శాఖ మంత్రులు ఫారూక్ గారు ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సర కాలం పరిపాలనలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను పూర్తిగా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ఈ సంవత్సరంలో ముఖ్యంగా సూపర్ 6 పథకాలు ఏవైతే పెన్షన్ల దగ్గర నుండి అన్నా క్యాంటీన్ల దగ్గర నుండి అలాగే తల్లికి వందనం పేరుతో 65 లక్షల మందికి ప్రతి ఇంట్లో కూడా చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా 13,000 రూపాయలు వాళ్ళ ఖాతాకి జమ చేసినటువంటి పరిస్థితులు. అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా గత ప్రభుత్వంలో కూడా తట్టమట్టి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు గుంటూరు నగరంలో ముఖ్యంగా నలుమూలల కూడా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రోడ్లు మరమ్మతులు కానీ డ్రైన్లు కానీ వీధి దీపాలు కానీ ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఈరోజు ప్రతిపక్ష హోదా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తూ ఉంటే ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి విధానం. ముఖ్యంగా ఏది మాట్లాడుతూ ఉన్నారో మేము అందరం కూడా చూస్తూ ఉన్నాం. లిక్కర్ స్కాముల్లో దొంగలుగా ఉన్నటువంటి జగన్ ముఠా ఈరోజు దోచుకున్నటువంటి సొమ్మును దుబాయ్ లాంటి దేశాల్లో అక్రమంగా దాచిపెట్టినటువంటి పరిస్థితులు బయటపడతా ఉంటే నిజంగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు శాసనసభ్యుడికి కూడా అర్హుడు కాడనేటువంటి విషయాన్ని ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నెరవేర్చి ప్రజల దగ్గరికి వెళ్ళి వారి కష్ట సుఖాలను వారి పడుతున్నటువంటి ఇబ్బందులను ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలని వివరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా క్షేత్రస్థాయిలో కూటమి నాయకత్వం యావత్తు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వారితో పాలు పంచుకొని వారి విషయాలను తెలుసుకోవడమే కాకుండా ముఖ్యంగా మంత్రులను ఈరోజు ఒక్కొక్క నియోజకవర్గానికి పంపించి అక్కడ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ని తీసుకొని మరింత మెరుగైనటువంటి పరిపాలన అందించేటువంటి విధంగా ఈరోజు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా గుంటూరు నగరానికి సంబంధించి గత కొంతకాలంగా అంటే దాదాపు ఒక 2 దశాబ్దాలుగా ఇళ్లల్లో ఉంటున్నటువంటి వాళ్ళకి పట్టాలు లేవు, బీఫామ్స్ కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వంలో ఆ కార్యక్రమం పూర్తవుతుందనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. తప్పకుండా వారి నమ్మకాన్ని మమ్ము కాకుండా ఒక సమగ్ర సర్వే నిర్వహించి ప్రతి ఒక్క అర్హుడైనటువంటి వాడికి కూడా తప్పకుండా బీఫామ్స్ ఉన్నటువంటి వాళ్ళకి రిజిస్ట్రేషన్, అలాగే ఎటువంటి ఆధారం లేనటువంటి వాళ్ళందరికీ కూడా పొజిషన్ సర్టిఫికేట్ ఇప్పించేటువంటి కార్యక్రమంతో పాటు హౌసింగ్ లోన్స్ కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం 1 by 1 చేస్తూ ఉంది. ఇప్పటికే అనేక మందికి ఇళ్లకి సంబంధించినటువంటి కట్టుబడి చేసుకోవడానికి డబ్బులు ఇవ్వడం, అంతేకాకుండా ప్రధానమైనటువంటి సమస్యలు ఇదొకటి.
సుపరిపాలన తొలి అడుగు. అంటే గతంలో అధికారం లేనప్పుడు కూడా గడప గడపకు పెట్టాం, అది సక్సెస్ చేశాం. అదేవిధంగా ఆయన పిల్లోడు అయిపోయా, నేను వయసు అయిపోయి ఆయనకు నాకు తేడా ఉంది కదా.